ఎంతగా నవ్వుకున్నాం. సినిమా కూడా అలాగా అంత బాగుంటుంది నమ్ముతున్నాను నేను. నన్ను చూసి చెప్తావేంట్రా? వాళ్ళు చెప్పకుండా కొడతాడా ఏంటి? అంటే వేణుమాత మధ్యలో ట్రాన్స్లేట్ చేస్తాడని. ఏం లేదు చిన్న మధ్యలో వెనకాల ఉన్నది ఇప్పుడు వెనకాల ఉన్నది ఆయన. సో కొత్త హీరోకి కొత్త స్టార్ పుట్టబోతున్నాడు. ఆయన ఎవరో కాదు, ఖాన్ దాదా ఇస్ బ్యాక్ అగైన్. సో బ్రహ్మానందం గారు విశ్వరూపుని సినిమాలో చూస్తారు మీరు. ఎందుకంటే నేను డబ్బింగ్ కూడా చెప్పేశాను. ఇంకా చక్రి గురించి చెప్పాలంటే మల్టీ టాలెంటెడ్, యాక్టింగ్ చేస్తూ, డైరెక్షన్ చేస్తూ, షార్ట్లో సజెషన్స్ ఇస్తూ ఈ సినిమాలో చాలా కష్టాలు పడ్డాడు. సో ఆ ప్రతిఫలం అంతా 26 మనీ మోర్ మనీలో సక్సెస్ సాధిస్తుందని ఆశిస్తూ, అలాగే మా కో యాక్టర్స్ స్ప్రైట్ హీరో అండ్ ముకుల్, బ్రహ్మానందం గారు, అలాగే కృష్ణబల్లాన్ గారు, అదే ఇక్కడ సాటి నటుడు పెద్దలకి అందరికీ ఆశీస్సులు తీసుకుంటూ పెద్దల దగ్గర తాషా, మా బాబాయ్, మా రఘుగాడు, పిక్నిక్లో జరిగింది షూటింగ్ అంతా. సో డెఫినెట్గా సినిమా ఎవరిని డిసప్పాయింట్ చేయదు. మనీ ఆ 2 సినిమాలు ఏ రేంజ్లో ఉన్నాయో దానికన్నా బ్రహ్మాండం రేంజ్లో ఉంటుంది ఆశిస్తూ. థ్యాంక్ యూ. మనీ మోర్ మనీ సినిమాలో ఇప్పుడు మీరు నవ్వుకున్నది ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారో అంతకంటే డెఫినెట్గా ముబ్బడిగా కామెడీ ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. ముఖ్యంగా రొటీన్ సినిమాలా కాకుండా సాంగ్స్, ఫైట్స్, క్లైమాక్స్లు ఇలాంటివన్నీ లేకుండా ఒక అందంగా హాయిగా ఒక మంచి పద్ధతిలో వెళ్ళిపోయి హ్యాపీగా నవ్వించే సినిమా. నవ్వి బయటకు వచ్చిన తర్వాత చాలా బాగుంది, హాయిగా నవ్వుకున్నామని ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో కూడిన సినిమా. తర్వాత ఎక్స్పెరిమెంట్ సినిమా కూడా. ఇలాంటి సినిమాలు చూసి హ్యాపీగా నవ్వుకుని ఆనందించి మీరు చక్రవర్తి లాంటి మంచి దర్శకుల్ని మీరు ప్రోత్సహిస్తే ఇంకా ఇట్లాంటి సినిమాలు ఎన్నో చక్రవర్తి తీసి మనందరినీ ఉత్తేజపరుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. It's been really nice of them that they've been traveling with me, and they've been, I think, the best production to be associated with. I really thank them. Then my friend and producer, my partner Satyanarayana, and I also want to invite Mr. Ashish and Mr. Pradeep to be on this stage. Raviji, they are ఫ్రమ్ రిలయన్స్ అండి. వాళ్ళు తెలుగు సినిమాలు అవి చూడరు. నేను వాళ్ళు వచ్చిన తర్వాత పోస్టర్స్ చూపిస్తూ ఈయన బ్రహ్మానందం ఈయన అని చెప్తూ నాకు వాళ్ళు ఆయన గురించి వాళ్ళు నాకు చెప్తున్నారు, నన్ను ఎడ్యుకేట్ చేస్తున్నారు వాళ్ళు. ఐ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ కొత్తగా అండి. మీ మైక్ మాట్లాడండి సార్, మీరు మాట్లాడినట్టు మీకు ఎందుకు నన్ను పెడుతున్నాడు చూసుకున్నాడు పోస్టర్. నెక్స్ట్ నడునొప్పి మీరు మళ్ళీ చెప్పండి. మీరు మైక్ అలా సెట్ చేస్తూ చెప్పండి, మేము ఇక్కడ కోఆపరేట్ చేస్తాం. మీకు చెప్పండి, యాక్ట్ చేస్తూ చెప్పండి. ఆ స్టిల్ని ఇమిటేట్ చేస్తున్నాను వేణుమాధవ్ అనుకున్నానండి. నేను ఏదైతే నడుము అప్పు దాక్కుతున్నాను కదా అని ఇలా నేను అనుకుంటున్నాను. అంతేనా? ఓహోహోహో. సో ఇప్పుడు బ్రహ్మానందం గారి గురించి నేను కొత్తగా ఎవరికి చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. నాకు తెలిసి నాకన్నా ఎక్కువ మీ అందరికీ తెలుసు హౌ గ్రేట్ అన్ యాక్టర్ హీ ఈజ్. అండ్ ఐ థింక్ బ్రహ్మానందం గారు ఇందాక వచ్చిన అబద్ధం చెప్పారు. ఏంటంటే మమ్మల్ని అందరి గురించి చెప్తూ దీంట్లో నేను ఉన్నాను అని కాదండి. కేవలం యాజ్ బ్రహ్మాజీ చెప్పినట్టు హీ హెడ్స్ ద షో. అందుకనే ఇట్స్ లైక్ ఖాన్ దాదా ఇస్ బ్యాక్ అగైన్. దట్స్ వాట్ వి మీన్ ఇట్. అండ్ హీ లిటరలీ అంటే ఇప్పుడు నేను ఆయన గురించి నాకు ఎలా కోఆపరేట్ చేశారో అవన్నీ ఏం చెప్పనండి, బికాజ్ ఐ థింక్ వాజ్ ఆల్రెడీ సెడ్ ఇనఫ్ అబౌట్ ఇట్. బట్ ఐ థింక్ హీ ఈజ్ ద సర్ప్రైజ్ ప్యాకెట్ అండి. బ్రహ్మానందం గారు చేసిన కుంఫు అవ్వచ్చు, కరాటే అవ్వచ్చు, స్నేక్ డ్యాన్స్ అవ్వచ్చు, ఐ థింక్ ఇస్ అవుట్ స్టాండింగ్ అండి. సో ఐ రియలీ థ్యాంక్ హిమ్ అ లాట్. సో దట్ గోస్ విత్ బ్రహ్మానందం గారు. థ్యాంక్ యూ సార్, ప్లెజర్ ఈజ్ ఆల్ మైన్. నాకు నేను ఒక వ్యక్తి ఉన్నానండి, నేను చాలాసార్లు చెప్పాను వాడికి, నువ్వు చాలా మంచి డైరెక్టర్ అవుతావు, నువ్వు ట్రై చేయాలి అని.
టెర్రిఫిక్ ఐ థింక్ హీస్ గాట్ టెరిఫిక్ సెన్స్ ఆఫ్ టైమింగ్ అండి. అంటే మీరు చెప్పండి మీరేమా. టెరిఫిక్ సెన్స్ ఆఫ్ టైమింగ్ అండి వేణుకి, మంచి టైమింగ్ ఉందండి. అంటే గట్టివాడు అంటారు చూసారా ఏదో అదే దట్టగాడు గట్టివాడు, మామూలుడు కాదు, దట్టగాడు గట్టివాడు. నేను అభిమాని ఎవరికి ఏ విషయంలో? పెర్ఫార్మెన్స్ కానీ ఏ అది నటన అది అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆహా. అలాగే ఎన్ని తెలివితేటలు పెట్టాడో దేవుడు. ఆ. చార్లీ చాప్లిన్ ఏవో పాపాలు చేస్తే ఇక్కడ పుట్టినోళ్ళ ఉంటాడు తప్ప. చార్లీ చాప్లిన్ పాపాలు చేస్తే ఇక్కడ పుట్టినట్టు ఉంటాడట. కాబట్టి డైరెక్ట్ చేయగలరు. అంటే నాకు అంటే ఇప్పుడు తను డైరెక్ట్ చేస్తాడా లేదా అనేది క్వశ్చన్ కాదండి, బట్ చేస్తే చాలా బాగుంటుంది. బికాజ్ ఇస్ గాట్ టెరిఫిక్ ప్లస్ చేస్తాడు. బాగా చేయడమే కష్టం, డైరెక్ట్ మాత్రం డెఫినెట్గా చేస్తాడు. సో ఐ థింక్ వేణు అంటే అపార్ట్ ఫ్రమ్ ఎనీథింగ్ ఎల్స్ ఇస్ బీన్ అ గ్రేట్ ఫ్రెండ్ అండి. సో ఐ థింక్ ఐ రియలీ థింక్ ఈస్ బీన్ సూపర్ బ్యూటిఫుల్. ఈ సినిమాలో అంటే ఎవరి హీరో ఎవరి హీరోయిన్ అని చెప్పడం కష్టం అండి. ఒక సీన్ నాకు తెలిసి మామూలుగా ఎరగతీయలేదంటే, అంటే చాలా అన్ని సీన్లు ఎరగతీశారు, బట్ వన్ పర్టికులర్ సీన్ తారా అలీషా తను ఇందాక తన భావన అంతా మీకు చెప్పిందండి. భావ ప్రకటన నేను మళ్ళీ చెప్పక్కర్లేదు, చాలా బాగా చేసింది అమ్మాయి. మీరు చూస్తే బాగుంటుంది. కొత్త అమ్మాయి గురించి నేను చెప్పడం కానీ మీరు చూస్తే చాలా బాగుంటుంది. అండ్ నాకు నిన్నటి వరకు చిన్న భయం ఉండింది, అమ్మాయి డాన్స్ ఎలా చేస్తుందో ఏంటో అని. కొంచెం నేను వేణు చెప్పిన దాంట్లో సగం నిజమే అండి. కొంచెం మనసు పారేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రయత్నిస్తున్నాను అండి. వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు. సో ప్రయత్నిస్తున్నాను. అంటే అమ్మాయి చాలా మంచి యాక్ట్రెస్ అని చెప్పడం నా ఉద్దేశం.